ఆ రాక్షసేంద్రుని యొక్క ఆ హిరణ్యకశిపుని యొక్క ఆజ్ఞ చేత ఆ రాక్షస శ్రేష్ఠులు ఏదో అబలైనటువంటి వాళ్ళని కాదు, మంచి దాంట్లో బాగా హింసించడంలో ఆరితేరిపోయినట్టు వాళ్ళందరినీ ఎంచుకొని మరీ తీసుకెళ్లి ఇతన్ని దండించి చంపిపారండి అని చెప్పి ఆజ్ఞించాడు కదా. వాళ్ళందరూ తమ వాళ్ళ యొక్క పరాక్రమం అంతా కూడా చూపించి అలాగా శూలాలతో పొడిచేసి అన్ని చేస్తుంటే ఏమి ఇతని ఇంత పిసరైనా ప్రహ్లాదునికి వన్నె తగ్గలేదు, రక్తం చిందలేదు, కళ్ళు తిరగలేదు, ఏమీ బాధ అనిపించలేదు. ఆ చంద్రబింబం లాంటి ముఖం వాడలేదు, చర్మం కందలేట, చెక్కు చెదరలేదు, ఉన్నది ఉన్నట్టున్నాడు అంటాను సరే అలాగా ఉన్నాడు. ఇంకా ఇంకా ఏం చేస్తున్నాడు మరి? అయితే అసలు ఎడవట్లేదు, ఏమి చైతన్యం లేదా అంటే అతనికి ఏమి అన్నా అలా స్థాణువులు అయిపోయాడా అంటే కాదండి. చూడండి ఏం చేసిన తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుండు మాటి మాటికి ఓ పన్నగ సాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ యో మహాపన్న శరణ్య ఓ నిఖిల పావనయంచును తించుగాని తాన్ కన్నుల నీరు దేండు భయకంప సమేతుండు కాడు భూవర. ఎవరికైనా సరే మొత్తం ఏదన్నా ఇలాంటి బాధలు వస్తే ముందర భయం వస్తుంది. అసలు భయం అన్న ప్రశ్నే అక్కడికి, భయానికే భయం అయిపోయాడు ఈయన. ఆ భయం కూడా అతని దగ్గరికి చేరట్లేదు. ఇంకా తర్వాత వెంటనే ముందర కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీరు కూడా ఒక్క చుక్క కంటే నీరు కూడా రాలేదు. పోనీ అలా నిశ్చేష్టుగా ఉండిపోడా, కొయ్యగా అయిపోయాడా అని అనుకుంటే కాదండి, చైతన్యం ఉంది. ఓ పన్నగ సాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావన అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శూలంతో ఇలా పొడుస్తుంటే తాకిడికి ఆ స్వామిని అలా నృతిస్తున్నాడండి. మరి సన్నివేశం మనకి ఆ నామ ప్రభావం చేతే కదా ద్రౌపది ఆనాడు రక్షింపబడింది. 5 భక్తులు ఎదురుకుండా కూర్చొని యోధులు విరాగ్రసులైనటువంటి ఆ భీష్మ ద్రోణ అందరూ కూడా, అలాంటి మహానుభావులు అందరూ కూడా ఆ దీంట్లో ఆ సభలో ఉంటే ఏమి చేతకన్న వాళ్ళ నిర్వీర్యులుగా ఉండిపోతే ఎవరు రక్షించాడండి? స్వామి అన్న దగ్గరుండి వచ్చి రక్షించాడా? ఈ ప్రహ్లాదులాగే ఆవిడ కూడా గోవింద గోవింద అని చేతులు ఎత్తేసినప్పుడే అప్పటి వరకు ఆవిడ పాపం ఇలా చేతులు పెట్టుకుంది, అలా చేతులు పెట్టుకుంది, అన్ని చేసుకుంది. ఒక్క నిమిషం ఆఖరికి ఆ గజేంద్రులాగా ఈవిడ కూడా నీవే తప్ప పరమ బెరుగా నన్ను చేతులు ఎత్తేసినప్పుడే, గోవింద నామాన్ని స్మరించినప్పుడే మరి వచ్చేసాయా లేదా అక్షయంగా చీరలు, ప్రాణము మానము రెండు కూడా రక్షింపబడ్డాయా లేదా? ఈ ప్రహ్లాదుడు కూడా అలాంటి స్థితిలో, అంటే మనం ఎంత సుఖస్థితిలో ఉన్నా కష్టస్థితిలో ఉన్నా ఆ నోటికి కనుక ఆ నామం కనుక అలా అలవాటు అయిపోతే స్వామి కన్నా కూడా స్వామి నామమే మరీ ప్రభావితమైనది అని మనకు దీన్ని బట్టి తెలుస్తోంది. అలా అంటున్నట్టండి, స్వామిని అలా వివిధ రకాలుగా నృతించుగాని తాను కన్నుల నీరుదేడు భయ కంపన సమేతుండు కాడు. భయం చేత వణికిపోతున్నవాడు కూడా కాదు, అసలు భయమే లేదు. భయానికి భయమైపోయినట్టుగా ఉన్నాడు ఇతను. ధర్మరాజా, రాక్షసులు ఆ విధంగా చిత్రహింసలు పెడుతుంటే ఆ ప్రహ్లాదుడు మాటి మాటికి ఓ పన్నగసేన, మాధవ, మధుసూదన, లోకేశ్వర, రాక్షసాంతక, దీన శరణ్య, పరమ పావన అని రకరకాలుగా భగవంతుని ప్రార్థిస్తాడే తప్ప కళ్ళ నీళ్లు పెట్టుకోడు, ఏ మాత్రం భయపడడు, ఏ మాత్రం జంకడు అస్సలు. తర్వాత పారండు లేచి దిక్కులకు బాహులొడ్డడు బంధురాజిలో దూరడు ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంచీరడు మాతృ సంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారెండు కావరే అనండు తాపమునందండు కంటకింపడు. అసలు ఆ పోతన గారికి మన లౌకికమైనటువంటి నిత్య జీవన విధానంలో ఎట్లాగా ఈ సన్నివేశంలో మన ఒక సన్నివేశాన్ని అలా కళ్ళగట్టించేస్తున్నారు చూడండి. తల్లిదండ్రులు ఏదన్నా
ఘోరమైన తప్పు చేస్తే ఆ పిల్లవాడిని కొంచెం శిక్షిస్తూ ఉంటే వాడు ఏం చేస్తాడండి? పారడు, వెళ్ళిపోతాడు కదా. ప్రహ్లాదుడిలాగా అలా ఉంటాడా? ఆ దిక్కుకి ఈ దిక్కుకి నాన్నగారు కొట్టద్దు కొట్టద్దు అంటూ ఆ గదిలోకో ఈ గదిలోకో ఈ గదిలోకో పారిపోతాడు కదా. ఇలా ఓ దెబ్బ వేయగానే నాన్నగారు కొట్టద్దు కొట్టద్దు అంటూ అయ్యి చెవులు ఎక్కడ దెబ్బ తెస్తే అక్కడ చేతులు పెట్టుకొని దానికి అడ్డు పెట్టుకోడు కదా. బంధురాజిలోని దూరడు. ఎవరైనా చుట్టాలు పక్కాలు ఉంటే లేకపోతే తాతమ్మలు అమ్మమ్మలు ఉంటే వాళ్ళు చాటుకెళ్ళి దాక్కోడు కదా. అలా ఉండడు. ఘోర కృత్యమని దూరడు తండ్రిని. నాన్నగారు అంత అంత కిరాతకంగా కొట్టేస్తున్నారు అంటూ తిట్టడు తండ్రిని. తండ్రే కదా దగ్గరుండి ఇలా చేస్తున్నాడు. దూరడు అంటే ఆయన్ని ఏమీ దూషించడు. మిత్రవర్గం చేరడు. ఎవరన్నా ఫ్రెండ్ వచ్చేసరికి వరే వరే చూడరా అంటూ వాడిని పట్టుకుని ఉండడు. మాతృ సంగము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు. మహారాణిలు ఏంటి ఆ ఏకాంత భవనాల్లో వాళ్ళు ఉంటే అమ్మా అమ్మా అనుకుంటూ ఆ గదుల్లోకి పాపం పరిగెట్టి వెళ్ళడు. ఇవన్నీ కాదండి, కావరే ఎవరు వెళ్ళనివ్వలేదు. పోనీ కట్టి పడేశారు. ఎక్కడికి వెళ్ళేస్తుంటే స్థితి లేని అయిపోతుంది అనుకోండి. ఎవరిన రక్షించరా, నన్ను ఎవరిని, మీరు అందరికి ఇలా ఉన్నారు, నన్ను రక్షించరా అని అరవట్లేదు. ఏమంటున్నాడు? తాపమునందడు, అసలు ఏమీ ఎవరిని ద్వేషించడు. ఇటువంటి బాలుడు కష్టంగా ఉంది, నన్ను కాపాడండి అని ఏమి గగ్గోలు పెట్టలేదు. ఇట్లు సర్వాత్మకం బయటిదట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు తానయై ఆ మహావిష్ణుని యందున్ చిత్తమున్ చేర్చి తన్మయుండయి పరమానందమునన్ పొందియున్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుండు తన కింకర్ల చేతం చేయించుతున్న మారణ కర్మంబులు పాప కర్ముని యందున్ ప్రయుక్తంబులై సత్కారంబులు పోలే విఫలంబులగుటన్ చూచి. అది ఇక్కడ మహాఘోర కృత్యాన్ని, ఒక మారణ హోమం అంటారు చూసారా, ఈ వీళ్ళు ఆటం బాంబులు అవన్నీ వేసి అక్కడికక్కడ వాళ్ళు ధ్వంసం చేసేస్తుంటే దాన్ని చూస్తారు. ఈ మరణ కర్మములు చంపించాలన్నటువంటి ఈ కింకర్ల చేత చేస్తున్నటువంటి ఈ యమ బాధలన్నీ కూడా అతని యందు ప్రయుక్తంబులై అతని మీద ప్రయోగింపబడినప్పటికీ కూడా సత్కారంబులు పోలే. ఇవన్నీ ఆయనకి సత్కారం చేసినారా? ఏదో పూలదండలు వేసి చందన లేపనాలని పూసి ఏదో హాయిగా అలా చేస్తున్నారా? అలా అన్నట్టుగా అవన్నీ విఫలమైపోయాట ఈ పిల్లవాడి విషయంలో. ఇలా ప్రహ్లాదుడు ఎవరు వర్ణింపలేని ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యాడు. భగవంతుణ్ణే ఈ కొట్టింది, తిట్టింది, శులాలతో పొడిచింది, ఇవన్నీ కూడా పరమాత్మకే అయిపోయాయి. అలా అయిపోయాడన్నట్టుగా పరబ్రహ్మ స్వరూపం తానే అయిపోయాడంతే. స్వామి కన్నా ఎద్దతారా? కొట్టారు, తిట్టారు, ఎంగిలి ముద్దలు పెట్టారు, ఎక్కారు, తొక్కారు, కట్టేశారు. అన్ని ఏం చేసినా ఆయనకన్నా ఇదేందండి, ఇంకా రక్షించాడంతే. అలా అయిపోయాడు ఈయన. పరమాత్మ స్వరూపం తానే అయిపోయాడు. మనస్సు మాధవునిపై నిలిపి తనను తానే మర్చిపోయాడు. అసలు వీళ్ళు ఇక్కడ ఉన్నాము, వీళ్ళు ఇలా బాధలు పెడుతున్నారు, కొడుతున్నారు అని ఏమీ అసలు ఆ స్పృహలో లేడు. దివ్యమైన ఆనందంతో పరవశించిపోయాడు. పాపాత్ముని పట్ల జరిపే సన్మానాలు ఎలా అయితే విఫలం అవుతాయో, ఒక పాపాత్ముడికి ఒక సన్మానం చేస్తే అదేమన్నా అది వ్యర్థ నువ్వుతో లేకపోతే వ్యర్థమైనటువంటి సత్కారం అవుతుంది కదా. అలా విఫలం అయిపోయాట. అదే విధంగా ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు పెట్టే భయంకర బాధలన్నీ కూడా ఎక్కడ ఇవన్నీ ఈయనకి సత్కారాలే తప్ప అవన్నీ వాళ్ళు పెట్టే బాధలన్నీ కూడా విఫలం అయిపోయి అది చూసి హిరణ్యకశిపుడు ఇలా అనుకున్నట్ట, ఏమిటి వీడు అసలు నిజంగా పిల్లాడా అని ఆశ్చర్యపోతున్నాడు. తన కళ్ళేట పిల్లవాడిని ఇన్ని రకాలుగా హింసిస్తూ ఉంటే చెక్కు చెదరకుండా ఇంకా కాస్త ఎలా ఉన్నాడు అలాగే ఉంటే తన్ని కూడా నమ్మలేకపోతున్నాడు. ఇలా అనుకున్నట్ట. శూలములన్నీ సాచర్లు సృక్కక దేహము నిగ్రహింపగాన్ బాలుండు నేలపైన పడడు పారడు చావడు తండ్రినైన నా పాలికి వచ్చి చక్రధర పక్షము మాని తినంచున్ పాదముల్ ఫలము శోకమొక్కడు అనపాయత నొందుట కెమి హేతువో. ఏమిటి
నాకు అసలు అర్థం కాకుండా ఉంది. ఇంకోటైతే 4 దెబ్బలు తగిలేసరికి నాన్నగారు నన్ను రక్షించండి రక్షించండి, ఇంకెప్పుడు అబద్ధం లేకపోతే ఇంకెప్పుడు తప్పు చేయను, ఈ ఒక్కసారికి అండి అని కాళ్ళు 2 పట్టేసుకుని ఆ తండ్రి లేపి దగ్గర తీసుకునే వరకు ఆ తలను పైకి తీయకుండా ఉంటాడు కదా. అలాగా అలా ఉండాల్సిన స్థితిలో ఏమిటి నా కళ్ళు ఇంత బాధలు పెట్టిస్తుంటే ఏమి అనడు, భయపడిపోయి నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మూల పడడు, ఏమి అవడు. తర్వాత అసలు అన్ని సుడాలు తప్పించి ముందర నేల మీదే పడలేదు, పరిగెత్తలేదు, ఒక్క దెబ్బకి చచ్చిపోవాలా చావలేదు. పోని తండ్రినైనా నా పాలిక వచ్చి చక్రధర పక్షము మని తినంచున్ నాన్నగారిని ఇంకా హరి పేరెత్తనండి, మీ శత్రువు పేరెత్తనండి, నన్ను క్షమించండి అన్న కాళ్ళ మీద పడిపోవాలి కదా. పాదములు ఫాలము శోకం నొక్కని చూడండి, అంత హడావిడిలో కూడా ఎలాగ నమస్కారం చేయాలో, అంటే ఎవరినైనా ఆశ్రయిస్తే ఎలా ఉండాలనేది, ఆ పాదాలు ఫాలము శోకం నొక్కని ఈ తల ఆ హిరణ్యకశిపుడిని నా కాళ్ళ మీద పడేట్టుగా తన తలను పెట్టుకొని, అంటే నన్ను శరణ వేయడానికి రాడే అను అనపాయతనుండుటకు ఏమి హేతువు, అసలు ఏమిటి కారణం ఏంటి, ఇంత నిబ్బరం ఎలా వచ్చింది వీడికి, ఇంత జంకు గొంకు ఏమీ లేదేమిటి, నన్ను అసలు ఏం పట్టించుకోవట్లేదేంటి, అసలు దీన్ని అంతటి కారణం ఏమిటి అనేది నాకు అసలైతే అర్థం కావట్లేదు అని ఆలోచిస్తున్నాడు, అని శంకిస్తున్నాడు. ఏమై ఉంటుందని ఒక మాట దిక్కుంబియూధంబున్ తెప్పించి కెరళి డింబకునించొక్కింపన్ పంపు, ఒక మాటు విషభీకరోరగ శ్రేణులన్ కడుబడి అర్భకున్ కరవన్ పంపు, ఒక మాటు హేతి సంఘోగ్రానలములోన విసరి కుమారుని వ్రేయన్ పంపు, ఒక మాటు కూలంకషోల్లోల జలధిలో ముత్తించి శాబకు ముంపన్ పంపు, విషమున్ పెట్టు పంపు విదళింపగాన్ పంపు, దొడ్డ కొండ చెరియలన్ ద్రోయన్ పంపు, పట్టి కట్టన్ పంపు బాధింపంగాన్ పంపు, బాలున్ గినిసి ధనుజపాలుండు అధిపా. ఇంకా ఇదొక లెక్కండి. ఇంకా హిరణ్యకశిపుడు ఆ పిల్లవాడికి పెట్టినటువంటి హింసలు ఇంటి అన్ని కాదు, ఏవో లెక్క కొన్ని చెప్తాను అన్నట్టుగా పోతన్ గారు చెప్తున్నారు. ఒక మాట దిక్కుంబియూదంబుని తెప్పించి, ఒక తాట కొడుకుని చంపడానికి ఇంకా ఎన్నో పద్ధతులు ఆలోచించాడు. ఆ ప్రహ్లాద మీద కోపం పట్టలేక ఏం చేశాడు, దిక్కుంభియూధంబు అంటే బాగా మదించినటువంటి ఏనుగులను తెప్పించి ఆ బాలుడిని కింద పడవేసి తొక్కించమని పంపించాట. పెద్ద పెద్ద మొదటి ఏనుగులను తీసుకొచ్చి పిల్లవాడిని కింద పడుకుంటే వాడి మించి దీన్ని ఆ ఏనుగులు తొక్కించేయండి అని పంపించాట. ఒక మాట విష భీకర ఉరుగా ఒక మాట విషభీకర ఉరగ శ్రేణులను ఏంటి విషాన్ని క్రక్కుతున్నటువంటి భీకరమైనటువంటి నాగుపావుల్ని పంపించి ఆ శ్రేణులు 1 2 కాదు పరంపరగా ఆ సర్ప సమూహాలన్నిటి కూడా తెప్పించి విష సర్పాలను తెప్పించి వాటి ఊరికే వాసన తగిన చచ్చిపోతారు, అలాంటి విష సర్పాలు తెప్పించి వాటి చేత వాడిని కరిపించమన్నాడు. ఒక మాటు హేతి సంఘోక్రాలంలోన విసరి కుమారిన్ వేయన్ పంపు, ఇంకొక తడవ బగబగలాడే అగ్ని గుండాలు మండించి ఆ పసివాడిని దానిలోకి విసిరివేయమన్నాడు. అగ్ని గుండాలకు తోసిపారండి, మాడి చస్తాడు అన్నట్టుగా పడేశాడు. వేరొక మాట కూలంకష ఉల్లోల జలధిలో ముత్తించి శాబకున్ ముంపన్ పంపు, ఒకసారి ప్రహ్లాదుని బాగా చితకబాదేసి నడు సముద్రంలో ముంచి చంపేమన్నాడు. ఇదిగో సముద్రంలో తీసుకెళ్ళి వాడు ఊపిరాడకుండా వాడు చచ్చే వరకు దాంట్లో ఉండేట్టుగా చేయమన్నాడు. ఏం చేసిన విషము పెట్టని పంపు విరలింపగాన్ పంపు, దొడ్డ కొండ చెరియన్ ద్రోయన్ పంపు, పట్టి కట్టన్ పంపు బాధింపగాన్ పంపు, బాలున్ గినిసి ధనుజ పాలుండు.
ఇంకా ఎలా ఇంకా ఇంకా ఏం చేశాడుండి, వాడికి విషం పెట్టించమన్నాడు, కత్తితో వాడిని నరకమన్నాడు, కొండ శిఖరాలపై నుంచి కిందకు నెట్టివేయమన్నాడు, ఒక చోట కదలకుండా కట్టిపడేయమన్నాడు, ఇలా రకరకాలుగా బాధించమన్నాడు. అయినా ఆ ప్రహ్లాదుడు స్వామి కృపా పాత్రుడైనటువంటి వాడు కనుక, ఆయన్నే శరణాగతి చేసిన వాడు కనుక ఏమీ బాధపడకుండా అలాగే ఉన్నాడు, చెప్పి చెదరకుండా. ఒకవేళ విచార హోమంబు చేయించు, ఒకవేళ నెండల నుండన్ బొంచు, ఒకవేళ వానలను పహతి నొందించు, ఒకవేళ రంధ్రంబులు కన్బట్టు, ఒకవేళంతన మాయనొదవించి బగడించు, ఒకవేళ మంచున నొంటి నిలుపు, ఒకవేళ పెనుగాలి కున్ముఖున్ గావించి, ఒకవేళన్ పాతించు ఉర్వియందు, నీరమన్నంబు నెడనీక నిగ్రహించు, కుశల నడిపించు రువ్వించు, గండ శిలల గదల వేయించు ఘనశరములన్ కొడుకున్, ఒకవేళ అమరారి క్రోధియగుచు. ఇంకా ఇంకా తృప్తి తీరలేదు, ఇన్ని చేస్తున్నా పిల్లవాడు ఎటు ఏమీ రెస్పాండ్ అవ్వకపోతుంటే ఇంకా ఇంకా ఇంకేం చేస్తున్నాడు, ఒకసారి అభిచార హోమంబు చేయించు. అభిచార హోమం చేస్తారు యజ్ఞయాగాదుల్లో, దుష్టశక్తుల్ని ఆరాధించే వాళ్ళు ఎవరి మీద ఒక కోపం పెట్టుకుంటే వాళ్ళని చంపేయడానికి కూడా మహామంత్రాలు ఉంటాయి, అభిచార హోమాలను చేస్తారు వాళ్ళ మరణం కోసం. అంతులేని కోపంతో రాక్షసురాలు తన కొడుకుని సంహరించడం కోసం మారణ హోమం చేయించాడు. మరొకసారి వాడిని ఒకవేళ ఎండలను నుండని పంపు, కాళ్ళు మాడిపోయి ఉడికిపోతూ ఉంటున్నటువంటి మండు టెండల్లో పాపం నించోపెట్టేస్తాట. ఒకవేళ వానలను ఉపహతి నొందించు, మరోసారి జడివానలో తడి ముద్దగా ఉండిపో, కుంభ వృష్టి కొట్టేస్తుంటే, ఈదురు గాళ్ళు కొట్టేస్తుంటే, అలా సునామీ లాంటి వాటిల్లో కూడా హాయిగా అలా ఉండిపోమని పంపించేయండి అని చెప్తున్నటువంటి వాట. అలాగా ఒకవేళ రంధ్రములు ఉక్కన్ బట్టు, మరొకసారి నవరంధ్రాలు కూడా ముయించేసి ఉక్కిరి ఊపిరి ఆడకుండా ముక్కు గట్టిగా ముయించేసి అలా ఉక్కిరి బిక్కిరి చేయించామన్నట్ట. మనకు ఒక్కసారి ఒక నిమిషం ముక్కు కాసేపు ఎక్కువసేపు ముట్టుకుని చూస్తేనే ప్రాణం పోయినట్టు ఉంటుంది కదా. ఒకవేళ మంచున వంటి నిలుసు, ఈ మంచు గద్దల్లో నించోబెట్టినాడు ఒకసారి సుడిగాలి ఎదురుగా ఉంటే దానికి ఆ గాలికి ఎదురుగా అసలు ఉండగలవా, ఆ సుడిగాలికి ఎదురుగా నించోమంటాట. ఒక చివరకు ప్రహ్లాదుని ఉర్విని పాతించు, ఉర్వి అంటే భూమిలో పాతి పెట్టామంటాట. ఒకసారి నీరము అన్నంబు నెడనీక నిగ్రహించు, నీరు లేదు అన్నం లేదు, మాడిచేయండి, వీడికి అన్నం నీళ్లు ఏం పెట్టద్దు, మాడి చేస్తాడు అన్నట్టుగా చేసేస్తాడు. కుశల నడిపించు రువ్వించు, గండశిలలను గదల వేయించు ఘనశరములన్. అలాగా కుశలలు అంటే దర్భలు, ఒక్కొక్కసారి దర్భలు అంటే దర్భ ఊరికే కొంచెం మనం చేతముట్టుకుంటేనే కట్ అయిపోతాయి, అవి పాములు నాకినటువంటి కనుక వాటికి ఆ పదును వచ్చింది అని చెప్తారు. ఒకసారి కొడాలతో వీటి మీద రాళ్ళు రుపిస్తాట, గదలతో ఇచ్చేస్తాట, వాడి బాణాలు వీటిని వేస్తాట. ఒళ్ళు తెలియని క్రూర దానవుడు కొడుకుపై చెయ్యని ఘోరాలన్నీ చేయించేశాట. ఇంకా ఆ పిల్లవాడిని తనకి ఏది గుర్తొస్తే అది, ఒరే ఈ మాట దాని మంటల్లో తీసేయండి, ఓసారి ఎండ్ల నుంచి చెప్తుంది, ఓసారి వీడిని భూమిలో పాత పెట్టండి, వీడిని పన్నగాల చేత కరిపించేయండి, ఏనుగుల చేత తొక్కించేయండి అంటూ మనం ఇవన్నీ కూడా కళ కట్టినట్టు చూపిస్తారు ప్రహ్లాద్ చరిత్ర, భక్త ప్రహ్లాద సినిమాలో. మరియు అనేక మారణోపాయంబులన్ పాపరహితుండేన పాప నిరూపు మాపలేక, ఏకాంతంబున దురంత చింత పరిశ్రాంతుండై రాక్షసేంద్రుండు తన మనంబున. ఇంకా ఏమి చేసినా ఇంకా అసలు ఆ పాప నిరూపు మాపలేక ఇంకా ఏమీ కూడా ఇంకా చేయలేనటువంటి స్థితిలో ఏకాంతంలో దురంత చింత పరిశ్రాంతుండై చాలా శ్రమ పడిపోయి ఆలోచనల్లో మునిగిపోయాడు. మునిగి ఇంకా మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఇంకా అనేక మారణోపాయాలతో ఏ పాపం ఎరిగిన పశువాన్ని చంపాలని ఇంకా ఆలోచిస్తున్నాడు.
ఇంకా ఏం చేస్తే వీడిని అంతం చేయించగలము, ఏం చేయాలన్నట్టు ఎలాగైనా రూపుమాపాలని అనుకున్నాడు, ఎలా అయినా చంపేయాలని నిశ్చయించుకున్నాడు. కానీ సాధ్యం కావట్లేదు. ఈ పైవన్నీ దగ్గరుండి చేయించేశాడు, అయినా ఏమీ లేదు. అందుకని ఆ రాక్షసి రాజు చాలా దిగులు పడ్డాడు. ఏం చేస్తే వీడి చావుకి కారణం ఏం వెతకాలి అని చూస్తున్నాడు. చివరకు ఏకాంతంగా ఇలా ఆలోచించసాగాడు. ముంచితి వార్ధులన్ గదల ముత్తితి శైల తటంబులందు ద్రొబ్బించితే శస్త్రరాజిన్ పొడిపించితే మీంద నిభేంద్ర పంక్తిన్ రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్నులందున్ త్రోయించితి పెక్కుపాట్ల నలయించితిన్ చావండు. ఇదేమి చిత్రమో, ఎన్ని చేశాను. సముద్రాల్లో నెట్టించాను, గదలతో కొట్టించాను, శైల తటంబులందు ద్రొబ్బించితి, కొండల నుంచి త్రోయించేశాను, శస్త్రరాజు ఇంకా శస్త్రాస్త్రాలతో, రాజు అంటే వీడు కదా వజ్రాజులు లాంటి అలాంటి ఆయుధాలతో పొడిపించాను, నిభేంద పంక్తిని రొప్పించితి, ఏదేంటి ఏనుగులతో తొక్కించాను, ఆ తర్వాత పంక్తిని రొప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోర దవాగ్నులందులను ద్రోహించితి. ఆ అమలం అంటే అగ్ని కదా, నిప్పుల్లో నెట్టించాను, కొట్టాను, తిట్టాను, ఏనుగులతో నప్పించాను, తొక్కించాను, అవమానించాను, పలు విధాలుగా బాధించాను. కానీ వీడు చనిపోవడం ఇప్పుడేమిటి చిత్రంగా ఉందే అని ఆలోచిస్తున్నాడు. ఎరుంగడు జీవనౌషధము లెవ్వరు భర్తలు లేరు, బాధలందరలండు నైజ తేజము తథ్యము జాడ్యము లేదు, మిక్కిలిన్ మెరయుచునున్నవాడొక నిమేషము దైన్యము నొందడు, ఇంకా ఏ తరంగునంతృంతున్ వేసరితి దివ్యము దేని ప్రభావమెట్టిదో. ఆశ్చర్యం, మహాద్భుతం, ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతున్నాడు. దివ్యము వీని ప్రభావం ఎట్టిదో, చాలా ఆశ్చర్యం. ఏమిటి వీడికి ప్రభావం? ఇంత దీని చిన్న ఈ గట్టిగా లాగితేనే చేస్తారు కదా పిల్లలు, 5 ఏళ్ల పిల్లవాడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి? నేను ఇంకా వేసరితిని, ఇంకా విసిగిపోయాను. ఇంకా వీడికి బాధలు పెట్టిన ఏం చేసినా వీడిని ఏమి చలనం లేదు. ఏ తరంగున తురుంతును, ఏ రకంగా వీడిని సంహరిస్తాను? దివ్యము వీని ప్రభావం ఎట్టిదో, అసలు ఏమిటి వీడి ప్రభావం ఏమిటో తెలియకుండా ఉంది. ఎరుంగడు జీవనౌషధము, వీడికి అసలు వీడు చావకుండా జీవించడానికి మందేమైనా తీసుకుంటున్నాడా అంటే అదేమీ లేదు. ఏదో పోనీ సంజీవిని అలాంటివి తీసుకుంటే చావు లేకుండా పోనీ ఉంటారు అమృతాన్ని తాగిన వాళ్ళైతే. పోనీ అదేం లేదు కదా, అది లేదు. పోనీ ఎవ్వరు భర్తలు లేరు, భర్తలు అంటే రక్షించేవాళ్ళు. వీడికి పోనీ ఎవరు దన్నన్నా చూసుకుని ఇలా ఉన్నాడంటే ఎవరు లేరు కదా. అలాంటి పోనీ ఎవరైనా ఆదుకుంటున్నారా అంటే వీనికి ఆధారం కూడా ఎవరు లేరు. 5 ఏళ్ల పిల్లాడు, నేను చదువుకు గురువుల దగ్గర పెడితే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంతే తప్ప ఇంకో చోటుకి వెళ్ళిన వాడు కూడా కాదు కదా. మరి బాధలంతరలడు, అసలు ఈ బాధలకు తట్టుకోలేక వీడెక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోతాడా అంటే, ఒక దెబ్బ వేసాడంటే ఇప్పుడు చెప్పబెట్టకుండా పిల్లలు వెళ్ళిపోతారు. అలాంటి ఇన్ని బాధలు పెడుతుంటే వీడు ఇక్కడే పడేస్తున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళట్లేదే, అది లేదు. ఆ బాధలందరలడు నైజ తేజము తథ్యము జాడ్యము లేదు. వీని ముఖంలో కాంతి అన్న తగ్గిపోయిందా? అలా నిర్లిప్తంగా అలా అయిపోయి పాపం ఏదో జీవోత్సవంలో ఉన్నాడు అంటే కాంతి ఏమీ తగ్గలేదే. అలాగే మిక్కిలెన్ మరయచునున్నవాడు, ఇంకా కాస్త వీడి తేజస్సు ఇంకా క్షణానికి బాధలు పెట్టిన కొద్దీ ఇంకా ఇనుముడుస్తున్నట్టే ఉంది తప్ప ఏమీ ఇంత పిసరు కూడా తగ్గలేదు, కాంతి ఏమాత్రం తగ్గలేదు. పైగా వీడొక నిమేషము దైన్యము నొందడు, అసలు అంత పెసరు కూడా వీడిలో అసలు దిగులు పడటం అనేదే ఈ మచ్చుకైనా కనపడలేదు. ఇంకా వీడిని ఏ తరగునంతుంటూ ఏ విధంగా సంహరిస్తాను? విసుగు కలుగుతుందేమో కానీ మరొక ఉపాయం తోచటం లేదు.
నాకు విసుగే పుడుతోంది తప్ప, కానీ నాకు వీడిని సంహరించేటువంటి ఉపాయం ఏది కూడా నా బుద్ధికి తోచట్లేదు. వీని శక్తి చూస్తే ఇదేదో దేవతా ప్రభావం అనిపిస్తోంది. ఓహో, ఇదేదో దైవం మాయలా ఉంది, లేకపోతే వీడికి ఇంత శక్తి ఎలా వస్తుంది అని ఒక్కసారి భగవంతుడిని దృష్టికి తీసుకొచ్చాడు. ఓహో, వీడికి ఏదో భగవత్ శక్తి ఏదో ఉందండి, లేకపోతే మామూలు మానవుడైతే ఇలా ఉండలేడు కదా అని చెప్పి ఆ ఆలోచన వచ్చింది. అంటే ఇప్పటి వరకు శత్రుత్వంతో శ్రీహరిని నామస్మరణ హిరణ్యకశిపుడు చేస్తూనే ఉన్నాడు. పైన మనం శ్లోకాల్లో చదువుకున్నాం. విరోధంగా అయినా సరే, భయంతో అయినా సరే, క్రోధ ఏంటి అసహించుకుని అయినా సరే, లేకపోతే ఇదేంటి ఏదో ఎగ్గులు చేస్తాను వెటకారంగానో, లేకపోతే అనవసరమైనటువంటి దీన్ని విమర్శలు చేస్తూనో, ఏదైనా చేసినా భగవంతుని తలిస్తే చాలు అన్నట్టుగా ఈ హిరణ్యకశిపుడు నిరంతరం ప్రతి క్షణం అడుగడుగునా స్వామిని తలుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఓహో, ఇంత చేసినా వీడు మామూలు స్థితికి రావట్లేదు, ఏమీ చైతన్యం లేకుండా ఉన్నాడు అంటే ఇదేదో వీని శక్తి చూస్తే ఇదేదో దేవతా ప్రభావం అనిపిస్తోంది అని. చూడండి, మన ప్రయత్నాలన్నీ మనం చేసేసి అప్పుడు నాయన ఏమిటి వీడిని నువ్వే దారిలో పెట్టాలి అంటాను చూసారా, అలాంటి స్థితికి వచ్చేసాడు ఈయన. అదీనుగాక తొల్లి పునశ్చేపుండను ముని కుమారుండు తండ్రి చేత యాగ పశుత్వమునకు దత్తుండై తండ్రి తనకు అపకార్యం తలంపగా బ్రతికించిన చందమ్మున. పూర్వం ఒక ముని ఉండేవాట. అతనికి పునశ్చేపుడు అనేటువంటి ఒక కుమారుడు ఉండేవాడు. తండ్రి తన కుమారుని యాగ పశువుగా పంపించాట ధనం తీసుకొని. అయినా కూడా ఆ బాలుడు తండ్రిని అపకారిగా భావించకుండా ఉపకారిగానే భావించి బ్రతికే ఉన్నాట. నా కొడుకు కూడా పునశ్చేపుడులాగా ఉన్నాడే అని ఒక వృత్తాంతం ఇది గుర్తొచ్చింది. ఒక ముని ఉండేవాడు, అతనికి పునశ్చేపుడు అనేటువంటి ఒక కుమారుడు ఉండేవాడు. తండ్రి ఆ కుమారుని యాగ పశువుగా పంపించాడు. కొంత ధనం తీసుకొని కొడుకుని యాగ పశువుగా అమ్మేశాడు. అమ్మేస్తే అయినా కూడా ఆ బాలుడు తండ్రిని అయ్యో, నా తండ్రి ఇలా నన్ను యాగ పశువుగా పంపించడాన్ని ఏమీ అనుకోలేట. తండ్రే తనకు అపకారి అని కూడా అనుకోలేటుగా ఆ ఉపకారిగానే భావించి బతికే ఉన్నట్ట. ఆ కొడుకు కూడా నా కొడుకు కూడా అలాంటి వాడా ఏమిటి అని ఒక డౌట్ వచ్చింది దీనికి. ఈ కథ నేను విన్నాను కానీ నాకు గుర్తు రావట్లేదు. ఎప్పుడన్నా మన గురువు గారిని అడుగుదాం. ఆగ్రహమున నేను చేసిన నిగ్రహములు పరులతోడ నెరి ఒకనాడు విగ్రహములను పలుకొండ ఉగ్రహములుగా స్మరించు నవ్వండు మదిలో. ఇంకా నేను కోపంతో ఎన్నో చేశాను, ఎన్ని బాధలు పెట్టినా సరే వీడు ఎవ్వరికి నా గురించి అయ్యో మా నాన్నగారు ఇలాంటి బాధలు పెట్టారు అని ఎప్పుడు చెప్పలేదే. నేను ఎంతో కోపం వచ్చి నేను వీడిని ఎన్ని బాధలు పెట్టినా వాటి గురించి వీడు ఇతరులతో ఎక్కడా చెప్పడు. ఇది చాలా మంచి లక్షణం అండి, మనం నేర్చుకోవాల్సినటువంటి లక్షణం. ఏదో మన మంచి కోసమని మన పెద్దలు ఏదో కాస్త అంటే ఇదో ఇవాళ మా ముసమ్మ గారు నా బుర్ర తినేసింది, లేకపోతే మా అన్నయ్య నన్ను 4 దెబ్బలేశాడు, లేకపోతే మా అమ్మ నాన్న ఇలా నన్ను దెబ్బలా, ఏవోటి అలా అందరికీ షేర్ చేసుకుంటాం. వాళ్ళు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు కాదు, అలా అన్నీ చెప్పేసుకుంటూ ఉంటాం. వీడి పాపం ఇన్ని బాధలు పెట్టినా మీ తండ్రి గురించి అస్సలు చెప్పలేటండి. మా నాన్న ఇలా బాధిస్తున్నాడు, ఇది అన్యాయం అని ఎవరితో కూడా అన్నాడు. ఎంత అన్యాయంగా నన్ను ఎన్ని బాధలు పెట్టారనుకుంటున్నావు అంటూ ఎవ్వరికి చెప్పలేదు పాపం. పైగా నేనెంతో ప్రేమతో చూస్తున్నట్లు భావిస్తున్నాడు, నా మీద ఇంకా కాస్త ప్రేమగా చూస్తున్నాడు. నాన్న, ఆ స్త్రీని తలుచుకున్నటువంటి అదృష్టాన్ని నువ్వు కలిగించావు. మనకి ఏదైనా బాధలు పడితేనే కదా భగవంతుడిని తొందరగా చేరుకుంటాం. దెబ్బ పడినప్పుడే అమ్మ అంటాం, పడినప్పుడే దెబ్బ తగిలినప్పుడే అమ్మ అని అంటాం. అమ్మల కన్నా అమ్మని కూడా అప్పుడే కదా మనం భావిస్తాం. అంచేత ఇంకా కాస్త తండ్రి మీద ప్రేమ ఎక్కువైంది ఈయనకి. ఓ బాధ పెట్టగానే తండ్రి నాయన దామోదర కృష్ణ కేశవ అంటూ ఇష్టం వచ్చినట్టు నామాలు ఏది గుర్తొస్తే అది శ్రీహరిని అలా స్మరిస్తున్నాడు. మనసులో కూడా అసహించుకోడు. ఇంకా దీనివల్ల ఆయనకి ఏదో స్వర్గసుఖాలుగా సాక్షాత్ స్వామి వచ్చేస్తాను ఎదుకుండా నిలబడిపోయినట్టుగాని ఆయన్నే స్మరణించుకుంటున్నాడు. అసలు ఏంటి వీడి తత్వం, ఏమనుకోవాలి వీడిని, అసలు ఎట్లా భావించాలి, ఎలా వీడికి శక్తి వచ్చింది, ఏమిటి వీడికి ఒక
అద్భుత శక్తి ఏదో నడిపిస్తుంది అంటారు సరే, ఏమిటది అనేటువంటి అసలు వీడి స్థితి, వీడి మనస్థితి ఏమిటి అసలు నాకు అర్థం కాకుండా ఉంది అని అనుకుంటున్నాడు. కావున వీండు మహాప్రభావ సంపన్నుండు, వీనికెందును భయంబు లేదు, వీని తోడు విరోధంబునంతనకు ముచ్చు సిద్ధించునని నిర్ణయించి, చిన్నబోయి ఖిన్నుండై ప్రసన్నుండుగాక, కిందు చూచుచూ విషన్నుండై చింతనంబు చేయుచున్న రాజునకు మంతనంబున చెండా మార్పులిట్లనిరి. రాజుగారు కాస్త విచారణలో ఉన్నప్పుడు ఈ మంత్రి కుమారులు రాజపురోహితులు ఎవరో వాళ్ళు కాస్త ఉండండి, మేము ఏదో అబ్బాయి ఆలోచిస్తాం కదా, ఏం చేద్దాం, ఉండండి, మీ కోరిక తీరుతుంది, మీరు బెంగపడకండి అని కొంచెం ధైర్యం చెప్పే వాళ్ళు ఉండాలి కదా. వీడు కానీ హిరణ్యకశిపుడిలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. అది మనం గ్రహించాలి. మనం ఇతరుల మీద ఎంతో ఎగిరి ఎగిరి పడుతున్నాం, కానీ అవతల మహానుభావులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమీ మనం చాలా చులకనగా మాట్లాడుతుంటాం వాళ్ళ గురించి. ఇంకోళ్ళ దగ్గర ఏదో ఉన్నది కాకుండా నాలుగు వేరే వేరే రకంగా వాళ్ళ గురించి చెప్తూ ఉంటాం, అవసరమైనప్పుడు వెక్కిరిస్తుంటాం, ఏదో అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటాం. ఎన్ని చేసిన మహానుభావులు వాళ్ళ వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళు మన మీద చూపించేటువంటి అభిమానంలో కానీ ఏమింత విసు మాత్రం మార్పు ఉండదండి. అది గుర్తుంచుకున్నప్పుడు ఏంటి, నేను ఇంత ఇలాగా ఉంటున్నా సరే, వాళ్ళు నా మీద ఇంత ప్రేమ పడుతున్నారేంటి, ఏంటి అలాంటి అని దాన్ని మనం ఏదో తరిచి తరిచి చూసేసి ఏదో దాన్ని పరిశోధన చేయక్కర్లేదు. అయ్యో, అలాంటి నిగ్రహం ఉండాలి కదా మనకు కూడా. మనం ఒక్క మాట ఇంత ఖర్చు పెట్టుకున్నాము వాళ్ళ మీద అని మనం ఆత్మవిమర్శ చేసుకొని మన ప్రవర్తన మార్చుకునేటువంటి విధి పెట్టుకోవాలి. మన గురించి అన్నారు అంటే, ఓహో మన తప్పులు మనకు తెలియవు, మనం అలాగే ఉంటున్నామేమో అనుకొని ఆత్మవిమర్శ ఎప్పుడైతే చేసుకుంటున్నామో మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ దీనికి అర్థమైంది. ఎన్ని చేసినా కొడుకులో ఏమీ రాకపోదు, ఎటువంటి దీనత కనపడపోయేసరికి వీడి కొడుకుని గురించి ఇలా ఎస్టిమేట్ చేసుకున్నాడు. ఇన్ని చూసిన తర్వాత ఇవిడికి మంచి రోజులు వచ్చాయన్నమాట హిరణ్యకశిపుడికి. కావున వీడు మహాప్రభావ సంపన్నుండు, వీనికి ఎందునూ భయం లేదు, వీడికి ఏదో దివ్యమైనటువంటి శక్తిని ఆవహించి ఉంది, వీడికి ఏమీ భయం లేదు. అంచేత వీడితోటి మనం విరోధం పెట్టుకుంటే లాభం లేదు, కాస్త సఖ్యంగా ఉన్నట్టే ఉండి అప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఆ హరి పేరు ఎత్తకుండా ఏదో చెయ్యాలి అనుకుంటున్నాడు. వీనితోటి విరోధంతనకు మృత్యు సిద్ధించు, వీటితో కానీ విరోధం పెంచుకున్నానే అనుకో, ఇక వాడిని చంపడం కాక నా చావు నేను కోరి తెచ్చుకున్నట్టు అయిపోతుంది అని అనుకున్నాడు. కానీ మరి ఎలా ఉంటుంది, ఎప్పుడైనా తన అధికారి నుంచో ఒక్క అడుగు కిందకు దిగాలంటే, ఒకసారి తల వంచాలంటే ఎంత బాధ అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఈ హిరణ్యకశిపుడికి కూడా అదే స్థితి వచ్చింది. ఇలా అనుకున్నాడు కొడుకు గురించి. కానీ చిన్నబోయి ఖిన్నుండై ప్రసన్నుండుగాక, కిందు చూచుచు విషన్నుండై చింతనంబు చేయుచు ఉన్నవా రాజు అతను. ఇప్పుడు ఆ స్థితికి ఎప్పుడైతే కాస్త ఆ తల కిందకి దించడం వచ్చిందంటే భగవంతుని కృపకి పాత్రుడు అవుతున్నట్టే అని లెక్క పెట్టుకోవాలి. చిన్నపోయాడు, కొంచెం భయపడ్డాడు, ఆ కింద నేల చూపులు చూస్తున్నాడు, మనసంతా వివర్ణం అయిపోయింది, ఆలోచనలో పడిపోయింది, ఏం చేయాలో తెలియని స్థితి అయిపోయింది. అటువంటి అలా మదన పడుతున్నటువంటి ఆ రాజుగారి దగ్గరికి ఈ చెడ్డా మార్పులు ఇద్దరు కూడా వచ్చారు. ఏంటి పురోహితుని కుమారులు ఇద్దరు కూడా. ఈ ప్రహ్లాదుడు సామాన్యుడు కాడు, గొప్ప శక్తి కలవాడు, వీనికి ఏ విషయంలోనూ భయం లేదు. ఈ బాలునితో విరోధం పెట్టుకుంటే నాకు తొందరలోనే మరణం కలుగుతుంది అని మనసులో నిశ్చయించుకున్నాడు. హిరణ్యకశిపుడు కొడుకును చాలా బాధ పెట్టించినందుకు చిన్నబుచ్చుకొని నేల చూపులు చూస్తూ బాధపడుతున్నాడు. అది చూసారా, అయ్యో ఇన్ని బాధలు పెట్టానా, ఈ చిన్నపిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు ఇంత పవర్ సంపాదించుకున్నాడు, ఎలా వచ్చింది వీడికి అనుకుని బాధ పెట్టినందుకు చిన్నపుచ్చుకున్నట్ట. చూడండి అది అక్కడ నిర్ణయించి చిన్నబోయి కిన్నుండై ప్రసన్నుడుగాక, కింది చూపులు చూచుకుంటూ విషం నుండి చింతనంబు చేయుచు. అయ్యో ఇన్ని బాధలు పెట్టానా, అయ్యో నా చిత్తాన్ని ఇంత పెట్టానా అని ఒక్కసారి అలాగా చిన్నబుచ్చుకున్నట్ట, నేల చూపులు చూస్తున్నట్ట, బాధపడుతున్నట్ట. అలా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్న
అని ఏకాంతంగా కూర్చుని దిగులు పడుతున్న రాక్షసరాజును చూసి గురువులైన చండామార్కులు ఏకాంతంగా ఇలా ధైర్యం చెప్పారు. ఇలాంటి సలహాలన్నీ కూడా మంత్రులు, పురోహితుల పిల్లలు ఎవరైనా సరే హితైషులందరూ కూడా ఆంతరంగికంగానే మాట్లాడతారు. ఏకాంతంగా ఇలా ధైర్యం చెప్పారు. శుభ్రఖ్యాతివి నీ ప్రతాపం మహాచోద్యంబు దైత్యేంద్ర రోషభ్రూయుగ్మ విజృంభణంబున దిగి సవ్రాతమున్ పోరులన్ విభ్రాంతంబుగ చేసి ఏలితివి కదా విశ్వంబు వీడంత ఈ దభ్రోక్తుల్ గుణదోష హేతువులు చింతంబొంద నీకేటికిన్. చిచి చిచి, ఏంటండి మహారాజా, ఇంత దిగులు పడతారా? మీరేమిటి, మీ స్థితి ఏంటి, మీ శౌర్య పరాక్రమాలు ఏంటి, మీ అధికారం ఏంటి, మీరు సంపాదించుకున్నటువంటి విభూతి ఏమిటి, మీ ఇంత దిగులు పడిపోయి ఇంత నిర్వీర్యం అయిపోతారా? శుభ్రఖ్యాతివి, నువ్వు మంచి మహా కీర్తిశాలివి, నీ ప్రతాపము మహాచోత్యంబు, అందరికీ మీ ప్రభావం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు కోపిస్తే రోష భ్రూయుగ్మలు అంటే ఈ రోషం చేత ఒక్కసారి కనుబొమ్మలు ఇలా కదిలించావంటే వీళ్ళందరూ కూడా చిట్లించావంటే చాలు, యుద్ధాల్లో దిక్పాలకులు సైతం భయపడిపోయి పారిపోతారు. అలాంటి ప్రతాపంతో కదా ఇంద్రుని యొక్క ఆ సింహాసనాన్ని కూడా లొంగ తీసుకున్నటువంటి వాడు కదా ఆయన. అలాంటి వాడివి విభ్రాంతంబుగా చేసి ఏలితివి మొత్తం ఈ లోకాలన్నిటినీ కూడా ఏకచిత్రంగా ఏలినటువంటి నీకు వీడంతా ఇంత విశ్వాన్నంతా కూడా ఇలా గడగడలాడించి నీ చేతిలో పెట్టుకున్నటువంటి నీకు వీడంతా 5 ఏళ్ల పసిపిల్లాడు, ఆఫ్టర్ ఆల్ అలాంటి వీడంతా చుండ పదాలు బాగున్నావు. ఈ పశువాన్ని తెలియని మాటలు విని నీవు దిగులు పడ్డం ఏమిటి? ఇలా చౌబాతుంటే అదే పన్నగ సాయి రక్షక అంటూ అలా రకరకాల నామాలు పలుకుతుంటే దాన్ని చూసి ఏదో దిగులు పడిపోతావేంటయ్యా, ఈ విషయాన్ని పెద్ద సమస్యగా భావించి బాధపడతావేంటి అని అంటున్నారు. వక్రుండైన జనుండు వృద్ధ గురు సేవం చేసి నయోపక్రాంతిన్ విలసిల్లు మీందట భయ పాకంబుతో బాలకున్ చక్రద్వేషణ బద్ధున్ చేయుచు మదిన్ జాలింపు మీ రోషమున్ శుక్రాచార్యుల వచ్చునంత కితడున్ సుశ్రీయుతుండయ్యడున్. అది ఆ శుక్రాచార్య వారు మా నాన్నగారు వస్తారు కదా, వచ్చేటప్పటికి చూడండి ఆ గురుగారు వెళ్ళిపోయారు కదా, అంచేత పిల్లాడిని చెప్పేసి వెళ్ళిపోగానే అప్పుడు అంటున్నారు, ఇదిగో మీ గురువు గారు వస్తారు, ఆయన వచ్చేసరికి చూసుకోండి ఈ పిల్లవాడు పూర్తిగా గుణవంతుడుగా అయిపోతాడు. వక్రుండైన జనుండు, అల్లరి చిల్లరిగా వక్ర మార్గంలో ప్రవర్తించేటువంటి ఈ ప్రహ్లాదుడిని గురు సేవం చేసి పెద్దలైన గురువుల దగ్గర కొన్నాళ్ళు చదివిస్తే బుద్ధిమంతుడు అవుతాడు. ఇదిగో సరైన గురువు దగ్గర పెడితే వాళ్ళు చక్కగా షైన్ అవుతారు. ఆ గురువు కనుక తెలియని వాడు ఏదో ఆ మాట ఈ మాట చెప్పి కాలం గడిపేవాడు, లేకపోతే విషయాన్ని గురువుకు ఉండవలసినటువంటి లక్షణాలు చాలా చెప్తారు కదా మన తిరుమంత్రంలో, అలాంటి గురువుల దగ్గర కన్నా మనం చదువుకు పెడితే వీడు చాలా బుద్ధిమంతుడు అవుతాడు. తర్వాత నెమ్మదిగా విలసన్నన్ మీదటన్ వయపాకంబుతోన్ బాలకున్. ఇదిగో పసిపిల్లాడు కదండి, ఎవడే చెప్తే దాని మీదే దృష్టి